చాలా ఎఫర్ట్స్ కూడా పడతాయి కదా. నాకు తిరిగి వెస్ట్ వైపు ఉండిపోవడం వల్ల పడమర వైపు కూడా పానకం కూడా పెట్టాలి. ధూపం, దీపం, నైవేద్యం ఇవి కాకుండా ఇంకేం పెట్టాలి అని అంటే అంత బాగుంది ఈ ప్లేస్ అయితే. ఆ థీమ్ పార్క్లో పూజలు అవేమి జరుగుతాయి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మనం చలికాలంలో తులసి మొక్కని జాగ్రత్తగా ఆకులవి రాలిపోకుండా వాడిపోకుండా ఎలా చూసుకోవాలనేది చెప్పబోతున్నాను. తులసి మొక్క అనేది ఏదో ఒక 5-6 నెలలు బ్రతికే మొక్కేమీ కాదు. ఎన్నో సంవత్సరాలు లైఫ్ స్పాన్ ఉంటుంది. దాని జీవనకాలం సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట. కానీ తెచ్చిన కొన్ని నెలలకే చాలామంది ఇళ్లలో తులసి మొక్క వాడిపోతుంది. ఎందుకంటే జాగ్రత్తగా చూసుకోవడం రాక, వాటరింగ్ ఎలా చేయాలి, సన్లో ఎంతసేపు పెట్టాలి, ఇలా చాలా బేసిక్ విషయాలు తెలియక చాలామంది ఇళ్లలో తొందరగా తులసి మొక్క వాడిపోతుంది. ఈ వీడియోలో నేను చెప్పే 10 ట్రిక్స్ అండ్ టిప్స్ ఫాలో అయ్యి ఇలాంటి మిస్టేక్స్ మీరు కనుక చేయకపోతే మీ ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క పచ్చగా అలాగే ఆరోగ్యంగా ఉంటుంది. ఇదైతే 100% గ్యారంటీ. మీరు టిప్స్ ఫాలో అయిన తర్వాత మీ ఇంట్లో తులసి మొక్క వాడిపోవడానికి అస్సలు ఛాన్సే ఉండదు. నెక్స్ట్ ఏంటంటే మనకి వర్షాలు వస్తున్నాయి కదా చాలా, అలాగే చలి పెరుగుతుంది అండ్ నెక్స్ట్ చలికాలం కూడా రాబోతుంది. ఇక నుండి మామూలుగా అయితే తులసి మొక్క ఎండాకాలంలో పెరిగే మొక్క. ఈ టైంలో కనుక మీరు సరిగ్గా కేర్ తీసుకోకపోతే చాలా తొందరగా వాడిపోతుంది. ఇక లేట్ చేయకుండా అసలు ఏ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వాలో తెలుసుకుందాం పదండి. ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు తులసి మొక్క ఎండాకాలంలో పెరిగే మొక్కనా లేదా చలికాలంలో పెరిగే మొక్కనా అని. జనరల్గా అయితే తులసి ఎండాకాలంలోనే పెరిగే మొక్క. అంటే మనం ఎండాకాలంలోనే విత్తనమైన మొక్క శాప్లింగ్ తెచ్చైనా వేస్తే అది ఆరోగ్యంగా పెరుగుతుంది. వింటర్స్లో లేదా మనకు వర్షం పడుతున్నప్పుడు కానీ మీరు తులసి మొక్క తెచ్చి వేస్తే అది పెరగడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీరు ఎమర్జెన్సీగా మీ ఇంట్లో ఇప్పుడు తులసి మొక్క లేదు, వింటర్ అయినా వర్షాలు పడుతున్నా సరే నేను ఇప్పుడు వేయాలనుకుంటున్నానంటే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రెండో విషయం ఏంటంటే వాటరింగ్. మనం ఏ మొక్కకైనా ఖచ్చితంగా నీళ్ళు వేయాలి, అదైతే అందరికీ తెలిసిందే. కానీ ఎంత నీరు వేయాలనేది తెలుసుకోవాలి. కొంతమంది ఏంటంటే చాలా ఎక్కువ నీళ్ళు వేసేస్తారు, రోజంతా కొంచెం 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 నీళ్ళు వేస్తారు. కొంతమంది ఏమో అసలు నీళ్ళే వేయరు. ఆఫీస్ పని ఉండో ఏదో ఒక బిజీ షెడ్యూల్ ఉంటుంది, ఎవరి పని వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ పనిలో పడి అసలు వాటరింగ్ అనేది చేయరు. ఇలా ఏది చేసినా సరే మొక్క తొందరగా వాడిపోతుంది, రూట్స్ డ్యామేజ్ అయిపోతాయి. మీరు మొక్క దగ్గర మీరు వెళ్ళి ఆ మట్టిని టచ్ చేస్తే కనుక మీకు చెమ్మగా అనిపించింది అనుకోండి, వాటర్ అస్సలు వేయొద్దు. చెమ్మగా ఎప్పుడైతే ఉంటుందో మీరు ఇంకా వాటరింగ్ అనేది చేయక్కర్లేదు. అంటే మట్టి మీరు ఇలా పట్టుకున్నారనుకోండి కొంచెం నీళ్ళుగా ముద్దగా తెలుస్తుంది కదా, ఇంకా మీరు వాటరింగ్ చెయ్యక్కర్లేదని అర్థం. లేదు అక్కడ చిన్నగా పగుళ్ళులా ఉందనుకోండి మట్టి, అలాగే ఇలా పట్టుకోగానే పొడిగా జారిపోతుంటే కనుక మీరు మొక్కకి వాటర్ వేయాలి. ఒకవేళ మీరు ఎక్కువ రోజులు బయటకు వెళ్తున్నారు, నీళ్ళు వేయడానికి ఇంట్లో ఎవరు లేరని అనుకుంటే కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. మీషోలో, అమెజాన్లో కూడా మనకి దొరుకుతాయి. ఇలా వి షేప్లో కోన్ లాగా ఉంటాయి అన్నమాట. వాటిని మీరు మట్టిలో ఎప్పుడైతే పెట్టి కొంచెం నీరు వేస్తారో రోజుకి ఆటోమేటిక్గా అదే కొంచెం కొంచెం నీరు అనేది మొక్కకి ఇస్తూ ఉంటుంది. తెలియకపోతే కనుక దగ్గరలో ఎక్కడైనా నర్సరీస్కి వెళ్ళి అడిగినా సరే మీరు అక్కడ కొనుక్కోవచ్చు, అక్కడ కూడా అవైలబుల్గా ఉంటాయి. మూడోది మట్టి. ఈ మట్టిలో మినరల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బట్టే మొక్క యొక్క ఎదుగుదల డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క చోట మట్టి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. కాబట్టి మన మొక్కకి అన్ని రకాల ఔషధాలు రావాలి అనుకుంటే కనుక మనం ఖచ్చితంగా కంపోస్ట్ కానీ ఫర్టిలైజర్స్ కానీ యాడ్ చేస్తే మొక్క చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది. అయితే ఇది మీరు బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు. ఇంట్లోనే మీరు కిచెన్లో గుడ్లు తొక్కలు కానీ లేదా ఏవైతే వెజిటబుల్స్ మీరు కట్ చేస్తారో, అంటే బంగాళదుంప తొక్కలు లేదా ఉల్లిపాయ తొక్కలు, ఇవన్నీ కూడా మీరు తెచ్చి ఒక రోజులో యూజ్ చేసినవన్నీ మొక్కలకి వేసేయచ్చు. కానీ ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే మనం తులసి మొక్కని దైవంగా ఆరాధిస్తాం కాబట్టి ఇవన్నీ కూడా తెచ్చి మనం ఆ మట్టిలో వెయ్యము. అంటే తులసి మొక్కకి డైరెక్ట్గా వేయకూడదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే వేరే మొక్కలు ఏవైనా ఉన్న పాట్స్లో మీరు వీటిని వేయచ్చు. లేదంటే ఖాళీగా ఒక పాట్ ఉన్న దాంట్లో మీరు మట్టి నింపి అందులో ఈ తొక్కలు ఇవన్నీ కూడా వేసేయచ్చు. ఈ కిచెన్ వేస్ట్ ఏదైతే ఉందో అవి. ఇదే కాకుండా మీరు ఇంకా ఎక్స్ట్రాగా ఏం యూజ్ చేయొచ్చు అంటే మీరు ఎర్త్ వామ్స్ ఉంటాయి కదా, అంటే ఆనపాములు అనమాట. వీటిని తెచ్చి మీరు
మట్టిలో కనుక వేస్తే ఆ మట్టి చాలా న్యూట్రియంట్స్తో నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ కంపోస్టింగ్ దేనిలో అయితే చేస్తున్నారో కొన్నాళ్ళకి ఆ గుడ్డు తొక్కలు కానీ కిచెన్ వేస్ట్ అంతా కూడా మట్టిలో పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఈ మట్టిని తీసుకువెళ్ళి మీరు మీ తులసి మొక్క మట్టిలో కలుపుకోవచ్చు. ఇలా మీరు వారంకి ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ చేస్తే ఆ మట్టికి మొత్తం న్యూట్రియంట్స్ అన్నీ అంది ఆటోమేటిక్గా మొక్క చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇదే కాకుండా మీరు ప్యాడ్ ఉంటుంది కదా, ఆ ప్యాడ్తో పిడకలు చేసి ఆ పిడకల్ని పొడి పొడిగా చేసి వాటిని కూడా మట్టికి యాడ్ చేయొచ్చు. ఆవు పేడ వేయాలన్నాను కదా అని చెప్పి ఫ్రెష్గా ఉన్న ఆవు పేడ తీసుకొచ్చి మీరు మట్టిలో కలిపితే కనుక మొత్తం బూడిదైపోతుంది. ఎందుకంటే ఆ పచ్చి పేడ కనుక వేస్తే పురుగులు పట్టేస్తాయి. కాబట్టి పేడ పిడకలు ఎండబెట్టిన తర్వాత వాటిని పొడి చేసే వెయ్యాలి. తర్వాత మీరు ఏ కుండలో అయితే మొక్క వేస్తున్నారో దాని సైజు కూడా చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే మనం కొత్తలో మొక్క తీసుకొచ్చేటప్పుడు అది చాలా చిన్నగా ఉండొచ్చు, చిన్న కుండలో తెచ్చి వేసినా సరే పర్వాలేదు. కానీ తర్వాత మొక్క ఎదిగే కొద్దీ ఆ కుండ అనేది చిన్నది అయిపోతుంది. ఎందుకంటే పైన మనకి మొక్క ఎలా అయితే ఎదుగుతుందో కింద దాని వేర్లు కూడా ఎదుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ కుండ ఇంకా సరిపోదు, ఆ వేర్లకి స్పేస్ అనేది సరిపోదు, ఆటోమేటిక్గా మొక్క తొందరగా వాడిపోతుంది. కాబట్టి మొక్క ఎలా అయితే ఎదుగుతూ ఉంటుందో దానికి తగ్గట్టుగానే మీరు కుండ సైజ్ అనేది మారుస్తూ ఉండాలి. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే ఒక మొక్క వేసిన తర్వాత అలా వదిలేయకూడదు. అది తులసి మొక్క అయినా సరే ఏ మొక్క అయినా సరే మనం చుట్టూ కూడా గొప్పులు తవ్వడం అని అంటారు, అలా తవ్వుతూ ఉండాలి. ఇలా మనం ఆ మొక్క స్టెమ్ ఉంటుంది కదా దాని చుట్టూ తవ్వాలన్నమాట. ఇలా తవ్వడం వల్ల ఏంటంటే వేర్లకి చక్కగా గాలి అనేది వెళ్తుంది. ఇసుక లూజ్గా ఉండడం వల్ల మట్టి లూజ్గా ఉండడం వల్ల వాటర్ కానీ ఎయిర్ కానీ చక్కగా వెళ్తుంది. అలాగే మీరు తవ్వేటప్పుడు కొంచెం జాగ్రత్త పడండి. మీరు తవ్వేటప్పుడు కనుక మరీ గట్టిగా లోపలికి తవ్వేశారనుకోండి వేర్లు డ్యామేజ్ అయిపోతాయి. జాగ్రత్తగా చుట్టూ గొప్పు తవ్వండి. నెమ్మదిగా ఆ ఇసుక అనేది అలా కొంచెంగా లూజ్గా బయటకు తీయాలి. నెక్స్ట్ వచ్చి కటింగ్ చేయడం. మీకు మొక్క కనుక బుజ్జిగా లావుగా కావాలనుకుంటే మీరు పైన టాప్ కట్ చేస్తూ ఉండాలి. మీకు స్ట్రెయిట్గా ఎదగాలంటే కనుక సైడ్లు కట్ చేయాలి, అంటే ఆకులు అటు ఇటు కట్ చేయాలి. అది పొడుగ్గా పెరగాలంటే. అలాగే బొద్దుగా పెరగాలంటే పైన ఆకులన్నీ కట్ చేయాలి. ఓవర్గా మాత్రం కట్ చేసేకండి, చాలా తక్కువ, అప్పుడప్పుడు ఒక నెల రోజులకు ఒకసారి కట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు ఫోటోలో కనిపిస్తున్నాయి కదా అవి తులసి మొక్క యొక్క విత్తనాలు, అలాగే పువ్వులవన్నీ కూడా వస్తాయి. ఇలా ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మొక్క ఇంకా దాని లైఫ్ స్పాన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత అవి రాలి కొత్త మొక్కలు వస్తాయి కదా, ఇంకా ఈ మొక్కతో పని ఉండదు. అది నేచర్ అలా డిజైన్ చేయబట్టదు అనమాట. కాబట్టి ఇవి ఎప్పుడైతే మీరు రావడం చూస్తారో ఈ చిన్న పువ్వులు విత్తనాలు ఎప్పుడైతే వస్తాయో వాటిని ఇమీడియట్గా తెంచి పారేయండి. పారేయడం అంటే మీరు ఎక్కడో పాడేయక్కర్లేదు. మీరు ఎక్కడైతే మిగతా మట్టి కానీ మీకు ఎక్కడైనా ఉందనుకోండి మొక్కలకి వేయడానికి, ఆ మట్టిలో వేస్తే కొత్త తులసి మొక్కలు వస్తాయి. ఈ తులసి విత్తనాలు రావడం కనుక మీరు చూస్తే కనుక ఖచ్చితంగా వాటిని అయితే తెంచి మీరు మట్టిలో పడేయండి. తర్వాత మొక్కలకి ఫర్టిలైజర్స్ వేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను కదా అదే ఎరువు అంటారు కదా, ఆ ఎరువు వేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు అది బయట నుంచి తెచ్చుకోనక్కర్లేదు, ఇందాక చెప్పినట్టు మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత తులసి మొక్కకి పురుగు పట్టకుండా చూడండి. ఒక్కసారి మొక్కకి పురుగు పట్టిన తర్వాత మనం ఎంత చేసినా సరే అది వాడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ముందు నుంచే జాగ్రత్త పడితే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది, పురుగు పట్టకుండా ఉంటుంది. దానికి మీరు ఏం చేయాలంటే వేపాకు బాగా కడిగి నీటిలో ఉడకబెట్టి ఆ నీళ్ళని రోజు లేదా ఒక 5 రోజులకు ఒకసారి స్ప్రే కొట్టారనుకోండి పురుగులు పట్టకుండా ఉంటుంది. చక్కగా మొక్క అంతా కూడా ఆ ఉడకబెట్టిన వేప నీటిలో తడిసేలాగా చూడండి. అలాగే మొత్తం చుట్టూ కూడా వేప నీళ్ళు వేస్తే మొక్కకి ఎటువంటి పురుగు పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి తులసి మొక్కకి ఎండ చాలా ముఖ్యం. కనీసం రోజుకో 3-4 గంటలన్నా తులసి మొక్క ఎండలో ఉండేలాగా చూడండి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కువ శాతం ఎండ రాదు కదా, వచ్చి ఆ 1-2 గంటలన్నా సరే తులసి మొక్కని ఎండలో పెట్టేలాగా చూడండి. అలా అని ఎక్కువ కూడా ఎండలో తులసి మొక్కని పెట్టకూడదు. మరీ ఎక్కువ ఎండలో ఉంటే కనుక వాడిపోతుంది. ఒకవేళ రోజంతా చాలా ఎండగా ఉంటుంది అనుకోండి, మీరు నర్సరీలో నెట్స్ అవి దొరుకుతాయి, గ్రీన్ మ్యాట్స్ లాగా ఉంటాయి. ఎండ నుంచి ఎఫెక్ట్ అవ్వకుండా కొన్ని మ్యాట్స్ ఉంటాయి, అవి తీసుకొని వచ్చి వేయచ్చు. లేదంటే ఇంట్లో ఏమైనా క్లాత్స్ ఉన్నా సరే మీరు మొక్కకి ప్రొటెక్షన్గా వేయచ్చు. లాస్ట్లో ఒక చిన్న టిప్తో ఎండ్ చేస్తాను. ఏంటంటే మనకి చలికాలం వస్తుంది కాబట్టి దగ్గు జలుబు ఇవన్నీ చాలా కామన్. మన పెద్దవాళ్ళు చెప్పినట్టు మనం ఒక 2 తులసాకులు తీసుకుని నోట్లో వేసుకుంటాం, ఓకే. అయితే ఇంట్లో అందరికీ బాగాలేదని చెప్పి తులసి చెట్టు మొత్తం
మొత్తం ఆకులన్నీ తీసేసి నోట్లో వేసేసుకోకండి ఇంట్లో అందరూన. ఇలా చేస్తే కనుక మొత్తానికే చెట్టు అంతా బోడైపోతుంది, ఇంకా అది ఎండదంతా కూడా ఎలా లాక్కుంటుంది చెప్పండి. కాబట్టి తీసుకోవాలనుకుంటే అప్పుడప్పుడు ఒక 2-3 ఆకులు తీసుకోండి, కానీ మొత్తం అంతా ఆకులు అన్నీ కూడా ఒకేసారి మీరు తీసేస్తే అది ఇంకా మొత్తానికే వాడిపోతుంది. ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నేను ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు అర్థమయ్యాయి, అలాగే యూజ్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. వీటిని మీరు ఎలా ఫాలో అయితే కనుక మీ తులసి మొక్క చాలా ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే గుబురుగా కూడా పెరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంకెవరికైనా యూజ్ అనిపిస్తుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. నా ఛానల్లో మిగతా వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.